సురేష్ జగదాత్రి కేదార్లకి థ్యాంక్స్ చెప్పి ఇక నేను వెళ్ళొస్తాను కౌశికి అని అంటూ ఉండగా అమ్మ దగ్గరికి వెళ్ళొద్దు అని అనట్లేదు, కానీ భార్య పిల్లల్ని కాస్త చూడమని అంటున్నాను అని కాస్త కోపంగా అంటుంది కౌశికి. నాకు అర్థమైంది కౌశికి, కానీ అమ్మ హెల్త్ బాగాలేదు కాబట్టి కొడుకుగా బాధ్యత తీసుకొని కాస్త నాళ్ళు అక్కడ ఉండి అమ్మ హెల్త్ సెట్ అయ్యాక వస్తాను కౌశికి అని అంటూ ఉండగా అమ్మని వదిలిపెట్టమని నేను అనట్లేదు, నీ బాధ్యతని కూడా నేను వదిలిపెట్టమని అనట్లేదు, వెళ్ళండి అని అంటుంది కౌశికి. ఇక సురేష్ వెళ్ళిపోగానే కౌశికి లోపలికి వెళ్ళిపోతుంది. అందరూ ఎవరి రూమ్స్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక నిషి వైజయంతి ఇక డైరెక్ట్ అటాక్ చేయకూడదని ఇండైరెక్ట్ అటాక్ మాత్రమే చేయాలని అనుకుంటూ ఉంటారు. కౌశికి కోపం నీటి బుడగ అని ఏం కాదని యువరాజ్ నచ్చజెప్తూ ఉంటాడు. ఇక కౌశికి జేడీకి కాల్ చేస్తూ ఉంటుంది. ఇదేంటి వదిన ఈ టైంలో కాల్ చేస్తుంది ఏంటి అని దాత్రి కూడా అనుకుంటూ ఉంటుంది. ఇక హాల్లో జేడీతో మాట్లాడుతూ ఉంటుంది కౌశికి. అప్పుడే టీవీ వాల్యూమ్ని పెంచేస్తూ ఉంటాడు యువరాజ్. ఇక స్విమ్మింగ్ పూల్ దగ్గర నిలబడి జేడీలాగా మాట్లాడుతూ ఉంటుంది జగదాత్రి. కాస్త వాల్యూమ్ తగ్గించరా అని కౌశికి అంటూ ఉండగా, ఇలా చూస్తేనే నాకు టీవీ చూసినట్టు ఉంటుంది అని అంటూ ఇంకా వాల్యూమ్ పెంచేసి కోపంగా అక్కడి నుంచి లేచి వెళ్ళబోతూ ఉంటాడు యువరాజ్. కూర్చోరా అని కౌశికి అంటుండగా, నేను వెళ్తాను, పడుకుంటాను, నిద్ర వస్తుంది అని అంటూ యువరాజ్ వెళ్ళిపోగానే, టీవీ ఆఫ్ చేసి వెళ్ళొచ్చు కదా వీడు అని అనుకుంటూ టీవీ వాల్యూమ్ని తగ్గించబోతూ మొబైల్లో కూడా అదే సౌండ్ వస్తున్నట్టు కౌశికి గమనిస్తూ ఉంటుంది. ఛానల్స్ మారుస్తూ అదే సౌండ్ ఫోన్లో నుండి కూడా వస్తున్నట్టు గమనిస్తూ జేడీతో మాట్లాడుతూ ఉంటుంది కౌశికి. సురేష్ని కాపాడారు కదా, అందుకే థ్యాంక్స్ చెప్పడానికి చేశాను అని కౌశికి అంటూ మాట్లాడుతుండగా, అది మా బాధ్యత కౌశికి గారు, అందులో ఏముంది, మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చినా మాకు కాల్ చేయండి అని జేడీ చెప్తూ ఉంటుంది. అలా 2 నిమిషాలకు ఒక మాట మాట్లాడుతూ టీవీ సౌండ్ వాల్యూమ్ ఛానల్స్ చేంజ్ చేస్తూ ఫోన్లో మాట్లాడుతున్న వ్యక్తి చుట్టుపక్కల ఉందా అని ఇల్లంతా తిరిగి చూస్తూ విండో నుండి బయటికి వస్తూ ఉంటుంది కౌశికి. అక్కడే స్విమ్మింగ్ పూల్ దగ్గర ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది జగదాత్రి. దాత్రి దగ్గరికి కౌశికి రాబోతుండగా వెనకాల నుండి శ్రీవల్లి, అక్క బాబు లేచాడు అని గట్టిగా అరవడంతో 2 minutes మాట్లాడేసి వస్తాను, నువ్వు కాస్త చూసుకో అని అంటూ ఉంటుంది కౌశికి. ఇక మెల్లిగా అలా మాట్లాడుతూ జేడీకి థ్యాంక్స్ చెప్తూ దగ్గరికి వచ్చి జగదాత్రి భుజం మీద చెయ్యి వేస్తుంది కౌశికి. ఉలిక్కి పడి వెనక్కి తిరుగుతుంది జగదాత్రి. ఏంటి వదినా అంటూనే ఫోన్ని లౌడ్ స్పీకర్లో పెడుతుంది దాత్రి. అటువైపు నుండి, మీరు రేపైనా వస్తారా, పిల్లలు మీకోసం గోలగోల చేస్తున్నారు అని ఒక అమ్మాయి మాట్లాడుతూ ఉంటుంది. ఫోన్లో నుండి, చెప్పండి కౌశికి గారు, ఇంకేదైనా మాట్లాడాలి అనుకుంటున్నారా అని జేడీ మాట్లాడుతూ ఉంటుంది. 2 ఫోన్లు వేరు వేరు అని కౌశికి అనుకుంటుంది. రేపు వస్తాం అంటూ కాల్ కట్ చేసి, ఏదైనా మాట్లాడాలా వదినా అని అంటూ ఉండగా, థ్యాంక్ యూ జేడీ అంటూ కాల్ కట్ చేసి, ఏం లేదు, ఎవరితో ఫోన్ మాట్లాడుతున్నావు కదా, ఎవరితో అని వచ్చి చూశాను అంతే అని కౌశికి చెప్పి, బాబు లేచాడంట, వెళ్తున్నాను అంటూ అక్కడి నుండి వెళ్ళిపోబోతూ ఒక్కొక్కసారి జగదాత్రియే జేడీ అన్న అనుమానం వస్తుంది. కానీ ఇప్పుడు కాదని కన్ఫర్మ్ అయిపోయింది కదా, అయినా అలా ఆలోచించడం ఏంటి నేను అని తనలో తానే నవ్వుకుంటూ కౌశికి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అసలు జరిగింది ఏంటంటే, ఛానల్ మారుస్తూ మొబైల్లో కూడా అదే సౌండ్ వస్తుందని కౌశికి గమనించడం, జేడీతో మాట్లాడడం, అప్పుడే అక్కడికి వచ్చిన కేదార్ చూసి జగదాత్రి దగ్గరికి వచ్చి విషయం చెప్పి శ్రీవల్లి కౌశికిని పిలిచినప్పుడు కౌశికి అటు తిరిగినప్పుడు జగదాత్రి చేతుల్లో నుండి మొబైల్ లాక్కొని వేరే మొబైల్ని జగదాత్రి చేతుల్లో పెట్టి జేడీ లాగా వాయిస్ మార్చి కౌశికితో మాట్లాడతాడు కేదార్. అలా కౌశికి నుండి జగదాత్రిని కాపాడతాడు కేదార్. అమ్మ థ్యాంక్ యూ కేదార్
అసలు నువ్వు కాపాడకపోతే ఇప్పుడు వదిన దగ్గర అడ్డంగా బుక్ అయ్యేదాన్ని అని అంటూ ఉండగా, అవును కానీ కాస్త జాగ్రత్తగా ఉండు ఇంట్లో జేడీలాగా మొబైల్లో మాట్లాడేటప్పుడు అని వార్నింగ్ ఇస్తుంటాడు కేదార్. అలాగే అని నవ్వుతూ ఒప్పుకుంటుంది జగదాత్రి. ఇక ఇంట్లో అందరూ షాపింగ్ చేస్తూ ఉంటారు, శారీస్ సెలెక్షన్స్ చేస్తూ ఉంటారు. అప్పుడే కేదార్ జగదాత్రి ఇద్దరు అక్కడికి వస్తారు. అందరూ శారీస్ సెలెక్ట్ చేసుకుంటూ ఉండగా కౌశికిని, ఏంటి వదిన శారీస్ సెలెక్ట్ చేసుకుంటున్నారు, ఏదైనా ఫంక్షన్ ఉందా అని అడుగుతుండగా, రేపు మాధురికి శ్రీమంతం చేద్దామని అనుకుంటున్నాం, అందుకే శారీస్ సెలెక్షన్ చేసుకుంటున్నాం అని అంటూ ఉంటుంది కౌశికి. రేపు మన చీరలే తలతలలాడిపోవాలి, అందరూ మన చీరల గురించి మాట్లాడుకోవాలి అని వైజయంతి అంటూ ఉండగా, సుధాకర్ వెటకారంగా వచ్చేది నీ దీవించడానికా లేదంటే నీ చీరల గురించి మాట్లాడుకోవడానికా అని అనగానే, చూసావా అమ్మ కౌశికి, మీ బాబాయ్ వెటకారం, కూతురి ఫంక్షన్ అనగానే ఎంత చమత్కారాలు ఆడుతున్నాడో అని అనగానే, ఆ మాత్రం సంబరం ఉంటుంది కదా పిన్ని, నీకు లేదా అని బాబాయ్కి సపోర్ట్ చేస్తుంది కౌశికి. ఎందుకు లేదు, టన్నులకు టన్నులుంది అని రిప్లై ఇస్తుంది వైజయంతి. ఇక శారీస్ సెలెక్షన్ చేసుకుంటూ ఉంటారు. నువ్వు కూడా రా జగదాత్రి శారీస్ సెలెక్ట్ చేసుకో అని అంటూ ఉంటుంది కౌశికి. నాకెందుకు లేవదినా, వద్దు అని అంటూ ఉండగా, అలా అంటావేంటి, వెతుక్కో, బాగుంది, నచ్చింది తీసుకో అని కౌశికి అనగానే, అలాగే అంటూ దగ్గరికి వచ్చి ఏదో శారీ చూస్తూ ఉంటుంది జగదాత్రి. ఒక శారీని నిషి భుజంపై వేసుకొని యువరాజ్ని ఈ శారీ ఎలా ఉంది అని అడుగుతుండగా, బాలేదు అని చెప్పలేక బాగుంది అని అనేస్తాడు యువరాజ్. నాకు అంతగా నచ్చలేదు అని అక్కడే విసిరేస్తుంది నిషి. మరి నన్ను అడగడం ఎందుకో అని వెటకారంగా అంటుంటాడు యువరాజ్. నువ్వేమంటాడా చూద్దామని అడిగాను అని నవ్వుతూ ఉంటుంది నిషి. అందరూ నవ్వేస్తారు. ఇక జగదాత్రి మాత్రం పైకి సీన్ చేయకుండా ఒక శారీని భుజం మీద వేసుకొని ఎలా ఉంది అని కేదార్ని కళ్ళతోనే సైగలతో అడుగుతుంటుంది జగదాత్రి. అడ్డంగా తల ఊపుతాడు కేదార్, బాలేదు అన్నట్టు. మరి ఏ శారీ తీసుకోను అని కళ్ళతో సైగ చేసిన జగదాత్రికి అక్కడ ఒక బ్లూ కలర్ శారీని కళ్ళతోనే చూపిస్తూ, అది తీసుకో నీకు బాగుంటుంది అన్నట్టు కళ్ళతోనే సైగలు చేస్తుంటాడు కేదార్. అవునా అని నవ్వుతూనే ఆ శారీ తీసుకొని భుజం మీద వేసుకొని ఎలా ఉంది అని సైగ చేస్తుంది జగదాత్రి. చాలా బాగుంది, సూపర్ అని చేతితో చూపిస్తాడు కేదార్. ఈ శారీని నాకు ఇవ్వండి అని ఆ షాప్ అతనికి ఇచ్చేసి మరి ఒక శారీని తీసి అప్పుడే అక్కడికి వచ్చిన శ్రీవల్లికి అందిస్తూ, ఇది నీకు బాగుంటుంది, నువ్వు రేపు ఫంక్షన్లో ఇది కట్టుకో అని అనేస్తుంది జగదాత్రి. దాంతో నిషి వైజయంతిల ముఖాలు మాడిపోతాయి. తాను దూరడానికే సందు లేదు అంటుంటే ఇంకొకరిని కూడా దూర్చినట్టు నిన్నే సెలెక్ట్ చేసుకోమని అంటుంటే నువ్వు మరొకరికి శారీ ఇస్తున్నావా అని నిషి వెటకారంగా అనడంతో, అందులో తప్పేముంది, మన ఇంటికి వచ్చిన గెస్ట్లకి బట్టలు పెట్టడం తప్పు కాదు కదా అని జగదాత్రి అంటుండగా నిషి శ్రీవల్లి చేతిలో ఉన్న శారీని విసిరు కొడుతుంది. ఏంటి వదినా ఇది, గెస్ట్లకి బట్టలు పెట్టడం తప్ప అని జగదాత్రి కాస్త కసిరినట్టు అడగడంతో, ఏంటి పిన్ని నిషి ఇది ఇలా చేస్తున్నారేంటి, అయినా గెస్ట్లకి తప్పు ఏంటి బట్టలు పెడితే, ఎందుకు ఇంత రాద్ధాంతం చేస్తున్నారు, ఎందుకు శ్రీవల్లిని అవమానిస్తున్నారు అని అంటూ ఉండగా, నేను తీసుకొస్తా తనకి బట్టలు కొన్నాను అని వైజయంతి అంటూ ఉంటుంది. ఇక వైజయంతి లోపలికి వెళ్ళగానే, దీనికి ఏమైనా పిచ్చి పట్టిందా, బట్టలు కొన్నానని చెప్తే మనం ఇంత రాద్ధాంతం చేయం కదా అని సుధాకర్ అంటూ ఉండగానే ఒక పాత బట్టలని తీసుకొచ్చి శ్రీవల్లి చేతిలో పెడుతూ, ఇదిగో ఇవి కట్టుకో బాగుంటాయి అని అంటుంటుంది. అవి ఇంతకీ కొత్త బట్టలేనా అని సుధాకర్ అంటూ ఉండగా, పోయిన సంవత్సరం పని మనిషి మానేసినప్పుడు 4 రోజు కట్టి విడిచిన బట్టలేంటి, అందులో తప్పేముంది అని అంటూ ఉండగా, పాత బట్టలు పని మనిషి కట్టిన బట్టలు ఇస్తావా, నీకు అసలు మైండ్ ఉందా అని సుధాకర్ తిడుతూ ఉండగా, ఏం కాదు అని శ్రీవల్లి అంటూ ఉండగా, ఎవరి హద్దుల్లో వాళ్ళు ఉండాలి, అదే బట్టలు కట్టుకోవాలి, తనేమైనా పని పిల్ల కన్నా ఎక్కువనా అని వైజయంతి అవమానిస్తుండగా, నేను ఒకప్పుడు అనాథాశ్రమంలో ఉన్నప్పుడు ఈ బట్టలు కూడా లేకుండా చిరిగితే కుట్టుకొని కట్టుకునేదాన్ని, ఎవరైనా డొనేషన్ ఇస్తే వేసుకుందామని చూసేవాళ్ళం, దానికన్నా ఇవి మెరుగ్గానే ఉన్నాయి కదా చాలు అని
అంటూ ఉంటుంది శ్రీవల్లి. ఆ మాటకి అందరూ బాధపడుతుండగా అమ్మో దీనికి ఆస్తి రాసిస్తారా ఏంటి అని వైజయంతి అనుకుంటూ పాత బట్టలు కడితేనే ఇటువంటి పరిస్థితి ఏర్పడింది, కొత్త బట్టలు కడితే పరిస్థితి ఊహించుకోండి అని అంటూ శ్రీవల్లికి పాత బట్టలని అందిస్తూ ఉంటుంది వైజయంతి. ఇక కేదార్ ఏం చేస్తాడో రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.